నకిలీ మద్యం కేసు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మందుబాబుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. నకిలీ మద్యం చుట్టూ తిరుగుతున్న నేతల అసలు బాగోతాలు ఒక్కొక్కటిగా ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో బయటపడుతున్నాయి. ఒకటో రోజు కస్టడీలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును 3 గంటల పాటు విచారించిన ఎక్సైజ్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. జనార్దన్ రావును, అతని సోదరుడు జగన్మోహన్ రావులను విడివిడిగా విచారించిన అధికారులు ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకటే ప్రశ్నను విడివిడిగా ఇద్దరిని అడగడంతో వారు నిజం చెబుతున్నారో లేదో తెలుసుకున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన అంశం నకిలీ మద్యం తయారీ. ఈ ఆలోచన ఎవరిది, నకిలీ మద్యాన్ని తయారు చేయటం ఎలా నేర్చుకున్నారు తదితర ప్రశ్నల్ని అడగడం ద్వారా నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసు కీలక నిందితులుగా గుర్తింపు పొందిన టీడీపీ నేతలు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, అతని పిఏలు విత్సరవిడిగా నకిలీ మద్యం అమ్మకాలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు మధ్య జరిగిన లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ లావాదేవీల్లో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు అనే అంశంపై కస్టడీలో అనేక ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించి మరికొందరు టీడీపీ నేతల పేర్లు తొందరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ కొనుగోళ్ల వెనక ఎవరి పాత్ర ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి స్పిరిట్ ఫేక్ లేబుళ్లను కొనుగోలు చేయడానికి నగదు లావాదేవీలు ఎలా జరిపారు అని నిందితుల వద్ద నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. టీడీపీ నాయకుడు జనార్దన్ రావుకి వాటా ఉన్న హైదరాబాద్ లోని ఓ బార్ నుంచి లావాదేవీలు జరిగాయని గుర్తించారు అధికారులు. నకిలీ మద్యాన్ని నేరుగా అనేక వైన్ షాపులకి, బార్లకు సరఫరా చేసిన తర్వాత లావాదేవీలు ఎలా జరిపారు అనే అంశంపై ఎక్సైజ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో జనార్దన్ రావుకి నేరుగా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు అధికారులు. త్వరలోనే మరిన్ని సంచలనాత్మక విషయాలు బయటకొస్తాయనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది.